హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు 20,000 మంది అయ్యామండి. నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఈ ఆనందానికి కారణం మీరే, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇక వీడియో ఇన్ఫర్మేషన్ లోకి వస్తే, మా మామయ్య గారు ఫస్ట్ ఫ్లోర్ లో ఇల్లు కడుతున్నారండి. మాక్సిమం మన అందరిలో కూడా ఇల్లు మొదలెట్టినప్పుడు ఫస్ట్ గుమ్మం ముహూర్తం అయితే చేసుకుంటాం. సో అదేనండి ఈ అడావుడు మొత్తం. ఈ గుమ్మం బస్తతేకుతో చేపించారండి, కొంచెం కాస్ట్లీ కూడా. కానీ మనకి బాగా తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల ఇది మంచి ప్రైస్ వచ్చిందండి. రాజమండ్రిలో ఈ గుమ్మం నేను ఎక్కడ చేపించాను, ఆ షాప్ లొకేషన్ ఏంటి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి అనేది ఇంకో వీడియో తీసి పెట్టానండి. అది త్వరలోనే నేను అప్లోడ్ చేస్తాను. దాన్ని వాళ్ళు కట్టించుకుంటుంటే నీ ఎక్స్ట్రా ఏంట్రా బాబు అని అనుకుంటున్నారు కదా. యాక్చువల్ గా డబ్బులు ఇచ్చేది వాళ్ళే, కానీ దగ్గరుండి కట్టించేది నేను. డబ్బులు ఇచ్చి వాళ్ళు కట్టించుకునేటప్పుడు పానకొల్లో పుడకల మధ్యలో నువ్వెందుకుని అని అనకండి. దానికి కూడా నేను రీజన్ చెప్తాను. యాక్చువల్ గా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఇల్లుని కట్టించిన తర్వాత కొన్నారండి. వీళ్ళ కన్స్ట్రక్షన్ చేయించుకోలేదు. ప్రీవియస్ గా కూడా మా మామయ్య గారు ఎప్పుడు కూడా ఇల్లులు అయ్యి ఏం కట్టించలేదు. సో దాని వల్ల దీని మీద నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది వాళ్ళకి. మరి నువ్వేం ఓడబొడిచేసావని బాధ్యత తీసుకున్నావరా అని నన్ను అడిగితే నేను ముందుగానే ఓడబొడిచానండి. 2017లోనే మా అమ్మమ్మ గారు ఇల్లు కట్టేటప్పుడు నేను అన్ని తెలుసుకున్నాను. సో అందుకని ఈ బాధ్యత నేను టేక్ ఓవర్ చేసుకున్నాను. ఇల్లు పూర్తవడానికి ఏ వర్కర్స్ అయితే కావాలో వాళ్ళందరూ కూడా పర్సనల్ గా నాకు బాగా తెలుసండి. టాపీ మేస్త్రి దగ్గర నుంచి పెయింటింగ్ వర్క్ చేసేవాళ్ళు, టైల్స్ వర్క్ చేసేవాళ్ళు, సీలింగ్, కరెంటు, ప్లంబింగ్, టేకు గుమ్మాలు చేసేవాళ్ళు, సిమెంట్ గుమ్మాలు చేసేవాళ్ళు, గ్రానైట్ వర్క్ చేసేవాళ్ళు, ఇలా అందరూ కూడా ఈ సెక్టర్ లో మొత్తం అందరూ తెలిసిన వాళ్ళేనండి నాకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.